హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీలు. ఎస్, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి సింపుల్గా ఇప్పుడు బయట హాస్టల్స్లో బయట రూమ్స్ తీసుకుని ఉండే పిల్లలకి ఈజీగా ఉండేలాగా బీరకాయ కర్రీ తయారు చేస్తున్నాను. బ్యాచిలర్ స్పెషల్ అన్నమాట గైస్. మా మమ్మీ చాలా సింపుల్ గా చేసేస్తారనమాట. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. అవును ఫ్రెండ్స్. ఎస్. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే మమ్మీ. ఆయిల్ పోసుకుందాం. ఓకే. దీనికి కావలసినవి ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, తర్వాత బీరకాయ కర్రీ వండుతున్నారనమాట. బీరకాయ కర్రీ కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, తర్వాత కారం, ఉప్పు, పసుపు ఉంటే చాలు ఫ్రెండ్స్. చాలా రుచికరమైన బీరకాయ కర్రీ ఇప్పుడు తయారు చేస్తున్నాను చూడండి. ఓకే మమ్మీ. ఆయిల్ పోసుకుందాం, వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకే మమ్మీ. ఉల్లిపాయ ముక్కలు అవుతున్నాయి. చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. టూ ఆనియన్స్ ఉంటాయి మమ్మీ. 2 ఉల్లిపాయల 3 ఉల్లిపాయల 3 పెద్దవి 3. బీరకాయలు 2 బీరకాయల. బీరకాయలేమో 4 చిన్నవి. చిన్నవి 4 బీరకాయల. ఓకే మమ్మీ. కలుపుకుందాం. ఓకే. ఫ్రై అవుతున్నాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు కట్ చేసేసుకోవడం మొత్తం 5 minutes పడుతుంది. ఉల్లిపాయలు కట్ చేయడానికి అయితే బీరకాయలు చక్కాలి కాబట్టి మనకు 5 minutes పడుతుంది. అవును మమ్మీ. అంటే మొత్తం ఒక అరగంట మొత్తం కుక్ అవడంతో అరగంట చక్కగా అయిపోద్ది. ఓ పక్కన మనం రైస్ కుక్ చేసేసుకోవచ్చు, ఓ పక్కనేమో కర్రీ వండేసుకోవచ్చు. అరగంటలో వంట రెడీ. ఎస్. చూసారా, ఆనియన్స్ అనేవి స్లోగా బ్రౌన్ అవుతున్నాయి. ఆనియన్స్ అనేవి స్లోగా ఫ్రై అవుతున్నాయి. బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మమ్మీ, బీరకాయ తొక్కలు ఏం చేసావు? బీరకాయ పచ్చడి చేస్తాను మమ్మీ తొక్కలు. ఓకే, ఉంచావా? ఉంచాను. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బీరకాయ తొక్కలతో ఏంటంటే బీరకాయ పొట్టు అది ఏంటంటే మిక్సీ పట్టేసి పిండి బీర పొట్టు పప్పు చేసుకోవచ్చు. తర్వాత బీర తొక్కల పచ్చడి, మీకు బీర తొక్కల పచ్చడి చూపిస్తాను ఈసారి. తర్వాత బీర పొట్టు పప్పు చూపిస్తాను. ఓకే. చాలా మంది తొక్క వేస్ట్ అనుకుంటారు, వాటితో పప్పు వండుకోవచ్చు, మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. మా మమ్మీ చేసి చూపిస్తారు. అవి నేను మీకు ఫ్యూచర్ వీడియోస్ లో పెడతాను. చాలా బాగుంటుంది బీర తొక్కల పచ్చడి. ఎస్ మమ్మీ. ఫ్రై అవుతున్నాయి, దోరగా ఫ్రై అవ్వాలి. ఓకే. కొంచెం తగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ తొక్కలు ఇవి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు బీర తొక్కల పచ్చడి చూపిస్తారు మా సత్యగౌరి. గాయ్స్, ఏంటి అంటే ఇవి మనకి బీరకాయ ముక్కలు అనమాట. వీటి చక్కగా వచ్చిన పొట్టది అంటే తొక్కలు, అంటే బయట తొక్క తీసేగా అది వచ్చిందనమాట. వాటితో మనం పచ్చడి చేసుకోవచ్చు, పప్పు. సాయంత్రం మమ్మీని పచ్చడి చేయమన్నాను. పచ్చడి వీడియో కూడా తీసి మీకు పెడతాను. నేర్చుకోండి, చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటది. మీకు ఎలా వచ్చిందో కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు. స్టార్ట్. వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే మమ్మీ. బీరకాయ ముక్కలు వేసుకుందాం. సార్ కలుపుకుందాం. ఓకే మమ్మీ. ఇవి కూడా ఫ్రై అవ్వాలా? కొంచెం ఫ్రై అవ్వాలి. బాగుంటుంది ఫ్రై అయితే కొద్దిగా ఒక 2 నిమిషాలు. ఓకే. అప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకుంటే చాలు. ఓకే. లాస్ట్లో కొత్తిమీర ఉందనుకో, కుక్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకునే ముందు ఒకసారి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది. ఓకే. స్టార్ట్. బీరకాయ ముక్కలు ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ. ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాయి. కొద్దిగా పసుపు. ఓకే గైస్, ఈ పసుపు మేము ఇంట్లో తయారు చేశారనమాట. మా మమ్మీ పసుపు కొమ్ములతో ఎండబెట్టి చేశారు కదా మమ్మీ. పసుపు కొమ్ములు ఆడించి చేసుకున్న పసుపు ఇది. సొంతంగా ఆ షాప్లో మామూలుగా ఆడేసిన పసుపు కొన్నది కాదు, మనం సొంతంగా ఆడి. చూసారా, మనం కలర్ చూస్తే కొంచెం బ్లాక్ లో ఉంది. మనం ప్యాకెట్ పసుపు అనుకోండి ప్యూర్ పసుపులో ఉంటుంది, ఎందుకంటే అవి వాళ్ళు అన్ని కలుపుతారు అందులో. అవును ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, కారం 1 స్పూన్ కొద్దిగా వేసుకుంటే చాలు. మళ్ళీ కారం ఎక్కువైనా తినలేరు. అవును మమ్మీ. ఒకసారి కలుపుకుందాం. ఓకే మమ్మీ.
కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం ఎక్కువైనా తినలేరు పిల్లలు. అవును మమ్మీ, కారం తక్కువ తింటాం. తక్కువ తినడమే మంచిది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే మమ్మీ, తగినంత సాల్ట్. తగినంత సాల్ట్. ఘాటు వస్తుంది కారం. ఘాటు వస్తుందండి. తగినంత సాల్ట్. ఓకే మమ్మీ, అంతే. సింపుల్ ఇంగ్రీడియంట్స్. కుక్ అయిపోయింది అనుకోండి, బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎస్, చూసారా లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే. కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర కట్టేసి ముందు ఒకసారి వేసుకుని ఒక నిమిషం ఉడకనిస్తే బాగుంటుంది. ఇలాంటి కర్రీ బ్యాచిలర్స్ కి చాలా యూజ్ అవుతుంది గైస్. మనమే బ్యాచిలర్స్, మనకి బాగా యూజ్ అవుతుంది. అందుకే బ్యాచిలర్స్ కి ఈజీగా ఉండే కర్రీస్ అని చెప్పి మా మమ్మీ చేత వండేస్తున్నాను. చాలా ఈజీ. నాకేమన్నా తెలియకపోతే మా మమ్మీకి కాల్ చేసి అడుగుతాను అనమాట, మమ్మీ ఏం చేసుకోమంటావు ఏంటి అని చెప్పి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా మమ్మీ చెప్తారు ఇది వండుకో అది వండుకో అని సింపుల్గా. మళ్ళీ మనం గంటలు పెట్టి వండలేము, త్వరగా అయిపోవాలి. నాకు లంచ్ బ్రేక్ వచ్చి 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్లో కుకింగ్ అయిపోవాలి, తినటం అయిపోవాలి, మళ్ళీ క్లీనింగ్ అయిపోవాలి. అందుకే ఇలాంటివి బాగుంటాయి. మొన్న తెల్లపిండి కర్రీ చెప్పాను, అదొకటి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది. తెల్లపిండి కర్రీ చెప్పాను కదా, అది కూడా అలా 5 minutes లో అయిపోద్ది. పోపులు వేగిపోయినాయి అంటే వాటర్ మరిగిందంటే 5 minutes, మొత్తం 10 minutes. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మనం హోటల్స్ లో తినే కన్నా అలా చేసుకుంటే ఒక అరగంట కష్టపడి మనకు ఆరోగ్యం బాగుంటుంది. 2 పూట్ల మీకు 2 పూట్ల వచ్చేస్తుంది. ఓ పూట చేసుకుంటే చాలు. 2 పూటలు సరిపోద్ది. మధ్యాహ్నం రైస్ లోకి తిన్నా, ఈవినింగ్ చపాతీలోకి తినొచ్చు. చూసారా వాటర్ ఎంత యాడ్ చేసాం మమ్మీ? 1 లోట, 1 గ్లాసుడు. ఎక్కువ పట్టవు, బీరకాయ కదా మమ్మీ, బీరకాయ కాబట్టి ఆల్రెడీ వాటర్ ఉంటది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఓకే మమ్మీ, అంటే మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎందుకంత వాటర్, బీరకాయ ముక్కలే కదా, వాటర్ తోటే ఉంటాయి కదా. అవును మమ్మీ, 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి. మనకి దగ్గరికి కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. అవుతుంది గైస్. పవర్ కట్ అన్నమాట. మేము కర్రీ కుక్ చేస్తున్న మధ్యలో పవర్ కట్ అయిపోయింది. చూడండి గైస్, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా మమ్మీ? అయిపోయిందమ్మా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. 15 నిమిషాలు మేము కుక్ చేసాం అనమాట. ఏ మమ్మీ? అంతే అమ్మా, 15 నిమిషాలు, పావు గంటలో అయిపోయింది ఫ్రెండ్స్. కరెంట్ వచ్చేసింది గైస్, ఇంక మనం అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా సింపుల్ గా కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు నేను లంచ్లోకి తింటాను. ఎక్కువ స్పైస్ ఏమి ఉండదు, నీట్గా మనం పసుపు, ఉప్పు, కారం, నూనె, ఆనియన్, ఇంకా మనకి వెజిటేబుల్ బీరకాయ అలా మనం కుక్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది. సో గాయస్, మీకైతే మా సింపుల్ కుకింగ్ వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను అనమాట. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి సింపుల్ కుకింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఫన్నీ ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.